హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న చెప్పిన కదా గోంగూర కాయలతో పచ్చడి చేస్తానని. చూడండి ఫ్రెండ్స్, గోంగూర కాయలతో పచ్చడ ఎలా ఉన్నదో చూడుర్రి. సూపర్ ఉన్నది. ఏమేమి వేసినా చెప్పాలా. ఫస్ట్ గోంగూర కాయలను అవన్నీ ఒలుసుకొని నూనెలో వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి నూనెలో వేపుకోవాలి. ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. అవి వేగినాక గోంగూర కాయలు ఇట్లా మెత్తగా అయినాక ఇట్లా వేపుతుంటేనే మెత్తగా అవుతుంది. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరకు, ఉల్లాకు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. నేను వేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఆ తర్వాత మళ్ళీ తాలింపు వేసుకున్నా. నూనె, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెంసేపు వేడి చేసి తాలింపు వేసుకున్నా. తర్వాత ఇలా అయింది ఆ పచ్చడి. సరేనా ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. కాలితే మీరు ఒకసారి చేసుకొని తిని నాకు చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే భవ్యశ్రీ ఏంజల్. సరేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. అసలు నా వీడియోస్ మీరు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, గంట కొడతలేరు ఫ్రెండ్స్. దయ్యం ఇట్లా పట్టిందా మీకు ఎవరికైనా? నా వీడియోలు అస్సలు మీరు ఎవ్వరు లైక్ చేస్తలేరు. సరేనా ఫ్రెండ్స్, చేయండి కొంచెం.